శ్రీ నరహరి చక్రవర్తి ఠాకూర్ విరచిత శ్రీ భక్తిరత్నాకరం అనే గ్రంథంలో ప్రథమ తరంగం నుండి నిన్న నరోత్తమ ఠాకూర్ వారు లోకనాథ్ గోస్వామి వారిని ఎలా కృపకి ఎలా పాత్రులయ్యారు, శిష్యులయ్యారు అనే విషయాన్ని తెలుసుకున్నాం. బృందావనంలో వారు శ్యామానంద ప్రభు వారిని కలవడం జరిగింది అనే విషయాన్ని తెలుసుకుంటూ ఈరోజు ఆ శ్యామానంద ప్రభు అంటే ఎవరు అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. దండేశ్వర గ్రామే వాస సర్వాంశ ప్రబల్ మాతా శ్రీ దురికా పితా శ్రీకృష్ణ మండల్ సద్గోకుల సద్గోపకులే శ్రేష్ఠవతి సుచరితో కృష్ణసే సర్వస్వ తార భక్తే అతి ప్రీతో. ఒరిస్సా దేశంలో రాష్ట్రంలో దండేశ్వర్ అనే గ్రామంలో దురికాదేవి కృష్ణమండల్ అనే దంపతులు నివసించేవారు. వాళ్ళు గోపకులంలో పుట్టారు, అంటే యాదవ కులస్తులు. కృష్ణుడు అంటే వాళ్ళకి చాలా ప్రాణం. ఇంట్లో కృష్ణు యొక్క సేవ చేసుకునేవారు. వాళ్ళిద్దరి గురించి విస్తరించి నేను ఇక్కడ చెప్పలేను, గ్రంథ బాహుల్యం అయిపోతుంది. అంటూ దారేందో బహదూరు పూరేతే పూర్వస్థితి శిష్టలోక కహే శ్యామానంద జన్మతతి. దాన్నే దారేందో బహదూర్పూర్ అని కూడా పిలుస్తూ ఉంటారట. శ్యామానంద ప్రభు జన్మించారు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారట ఆ గ్రామంలో. కోనమతే మండలేరు నహి ప్రతిబంధు పుత్ర కన్యా గత హైలు శ్యామానందో. ఎవరి శ్యామానందుడు? వాళ్ళ ఇరువురికి కూడాను చాలా సంతానం కలిగి మగపిల్లలు ఆడపిల్లలు కూడాను చనిపోతూ ఉండేవారు. చాలామంది అలా పిల్లలు పోయారు. చాలా దుఃఖితుడు. పిల్లలు పుట్టడం పోవడం అంటే సహజంగా దంపతులకు చాలా బాధాకరమైన విషయం. చివరికి శ్యామానందుడు పిల్లవాడు పుట్టాడు. శుభ లక్షణంలో జన్మిలేను శ్యామానందో అతి శుభక్షణే జయదేకే బారేకో తారు మహానందమనే పుత్ర తేజో దేకి కృష్ణ కహ్య పత్ని రే కరహ యతను జది కృష్ణ రక్షా కొరే. పుత్రుడు పుట్టాడితో ఇల్లు చుట్టుపక్కల వాళ్ళందరూ బంధువు బాంధవులు మరి ఇరుగు పొరుగు వారు అందరూ వచ్చి చక్కగా చూడడం, ఆ పిల్లవాడిని చూచి ఎంతో తేజవంతుడు ఉన్నాడు పిల్లవాడు అనుకోవడం, అనడం, అదే కృష్ణుని రక్ష కట్టవే అని ఆ పిల్లవాడికి అని తల్లి భార్యతో భర్త కృష్ణమండలు అంటున్నారట. అతడు ఈసారైనా ఈ పిల్లవాడైనా చెప్తాడు, చాలా జాగ్రత్త, దిష్టి మంచి చెడు జాగ్రత్తగా చూసుకోమని చెబుతున్నట్ట. గ్రామవాసి స్త్రీగను కహే బార్ యాకనో దుఃఖియా నాం రహు కుహార్. ఇప్పుడు దాకా చాలామంది పిల్లలు వెళ్ళిపోయారు, ఈ పిల్లవాడిని కూడాను ఏ దుష్టశక్తులు తీసుకెళ్ళిపోతాయి, కాబట్టి ఈ పిల్లవాడు దుఃఖియా అని పేరు. దుఃఖియా అంటే ఇతరు ఆ పేరు పెడితే దగ్గరికి రావని. మనము చూడండి, ఒక పిల్లలు చనిపోతూ ఉంటే కూడాను ఒక పెంటయ్య ఏదో ఒక రకమైన నీచమైన ఒక పేరు పెట్టడం అనేది ఒక రకమైన ఆనవాయితీ కూడా ఉన్నది, ఒక రకమైన పద్ధతి. అలాగా వాళ్ళు ఏం చెప్పారంటే దుఃఖియా అని పేరు పెట్టేద్దాం, మంచి పేరు పెడితే మళ్ళీ ఏ దుష్టశక్తులు తీసుకెళ్ళిపోతాయి, దుఃఖియా అని పేరు పెట్టండి అని ఆ స్త్రీలందరూ కూడాను, ఇరుగు స్త్రీలందరూ కూడాను వాళ్ళతో చెబుతున్నారట. మాతా పిత దుఃఖ సహపాలన కొరిలో ఏ హేతు దుఃఖీనాం ప్రథమే హైలో. అసలు ఈ పిల్లవాడిని అనుక్షణము కూడాను దుఃఖంతో చూస్తూ ఉన్నారు. ఈ పిల్లవాడు ఇప్పుడు వెళ్ళిపోతాడు, చాలామంది పిల్లలు పోయారు, ఈ పిల్లవాడు కూడాను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ చాలా దుఃఖంతో పాలనము పోషణము చేస్తూ ఉన్న కారణం చేత ఈ పిల్లవాడికి దుఃఖీ అనే పేరే పెట్టారట వాళ్ళు కూడా.
అన్నప్రాసన చూడాకరణ సమయసే సుఖహోయిలో తహా కహి నాహాయ్. పిల్లవాడు పెద్దవుతున్నాడు, అన్నప్రాసనం చేశారు, చూడాకరణం చేశారు, ఈ విధంగా చెవులు కుట్టించారు, ఈ మొదలైన ఏవో ఉంటాయి కదా మన షోడశ కళ ఉపచారాల్లో ప్రథమంగా పిల్లవాడు అయినప్పుడు చేయవలసిన క్రమంగా చేయవలసినవన్నీ పిల్లవాడికి అల్లార ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. చాలామంది పోయిన కాని చేసి పిల్లవాడిని జాగ్రత్తగా అపురూపంగా చూసుకుంటూ వాడికి అన్ని కార్యక్రమాలు చేసుకుని ఆనందపడుతూ ఉన్నారు. కొకను నజాయ్ అన్య బాలకేరు మిలే వ్యాకరణ ఆది పాఠ హొయలు అల్పకాలే. పిల్లవాళ్ళతో వెళ్ళడము, అక్కడ ఆటలు పాడడం, ఇక్కడ ఆటలు ఆడడము, ఇలాంటివి ఏం చేసుకొని ఉంటాను. నిరంతరం కూడాను ఎల్లప్పుడూ కూడాను ఆ గ్రంథాలు చూసుకోవడము, వ్యాకరణం చదువుకోవడము, శాస్త్రాలు చదవడము, ఇందులోనే మత్తుడై ఉన్నట్టు. చిన్నతనంలోనే అతను మంచి శాస్త్ర ప్రావీణ్యుడయ్యారు. పరమాద్భుత చేష్టా హైలో ప్రకాశ్ గౌరు నిత్యానందగణేర్ చరిత వైష్ణవేరే ముఖసునే హయ్యో సావహితు. ఆ పిల్లవాడు చదువుతూ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు చరిత్రని వింటూ ఉండేవాట. విని వైష్ణవుల ముఖత విని చాలా సావధానంగా నిరంతర సేగుణం కహే కర కీర్తన్ నదియా ప్రవాహ జాయే వాళ్ళిద్దరినీ స్మరించుకుంటూ ఆ గుణగణాన్ని వింటూ రెండు కళ్ళతో అశ్రు విసర్జన చేసేవాడు. చాలా దుఃఖపడి వాళ్ళని దర్శించలేకపోయానే, నేను వారు ఉన్నప్పుడు నేను పుట్టలేకపోయానే, ఇట్లా నదీ ప్రవాహంతో ఆ కళ్ళెప్పుడు కూడాను ఎల్లప్పుడూ కూడాను బాధపడేవాడు. సదా రాధాకృష్ణ లీలామృత కొరేపాన్ పితామాత సేవ అత్యంత సావధాన్. నిరంతరం కూడాను రాధాకృష్ణుల యొక్క లీలామృతామృతాన్ని పానం చేసేవాడు. తల్లిదండ్రులు సేవ చేస్తూ తల్లిదండ్రులు కూడాను ఆనందపెట్టేవాడు. పితామాత పుత్ర యోగ్య దేకియ కహాయ్ కృష్ణమంత్రి దీక్షాలో యతామనేలాయ్. తల్లిదండ్రులు ఇరువురు కూడా అన్నారట పిల్లవాడితో, నాయనా నువ్వు శాస్త్రాలు మొదలైన వాటిలో ప్రావీణ్యుడు అయ్యో, నీకు కూడాను పెద్దవాడబోతూ ఉన్నావు, నువ్వు కృష్ణమంత్రాన్ని దీక్ష తీసుకొనాయనా అని. సునియా దోహారవాక్య కహే జోడు హాతే మోరు ప్రభు హృదయ చైతన్యోంబికాతే. మాట వెంటనే ఎవరంటారండి ఆ పిల్లవాడికి నువ్వు దీక్ష తీసుకో, కృష్ణమంత్ర దీక్ష తీసుకో, ఎంత సంస్కారవంతులైన తల్లిదండ్రులు. అలాంటి పిల్లవాడికి అలాంటి మహానుభావుడు పుట్టాడు. అలాంటి మహానుభావుడు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు పుడతాడు? వాళ్ళిద్దరు కూడాను. మరి పిల్లలు ఎందుకు పోయారు అన్నది దాని సబ్జెక్ట్ వేరు. సరే, ఒకనా ఒక పిల్లాడు పుట్టిన అద్భుతమైన పిల్లవాడు పుట్టాడు, మంచి యోగ్యుడైన పిల్లవాడు పుట్టాడు. వాళ్ళిద్దరూ కూడాను నాయనా నువ్వు యోగ్య వయసు వస్తువున్నది, నీకు మంచి పెళ్లి చేసుకోనైనా అనలేదు. వారు ఏం చేశారు, చిన్ననాటి నుంచే శాస్త్రాలు నర్పించిన కాల వయసులోనే కృష్ణమంత్రాన్ని తీసుకో, దీక్షితుడు అని కూడా చెప్తే చేతులు జోడించి అంటున్నట్ట, అమ్మా నాన్నగారు నాకు అంబికాలో హృదయ చైతన్యం అనే ప్రభు అనే మహాత్ముడు ఉన్నారు, నేను ఆయన దగ్గర మంత్రదీక్ష తీసుకుంటాను అన్నట్టు. ఆయనకి ఎలా తెలిసింది ఈ విషయాలు? అక్కడెక్కడో మహాప్రభువులు ఉన్నారు అని. ఇక్కడెక్కడా లేరా? ఇక్కడెక్కడా లేరనా? గురు శిష్య సంబంధం అనేది వేరు. ఎవరు రికమెండేషన్ అక్కడ వాళ్ళేం తల్లిదండ్రులు చెప్పలేదు, నువ్వు నాయన అక్కడ వద్దురా, అంతవరం ఎలా వెళ్తావరా, అది హృదయ చైతన్యం, అది ఎక్కడో గౌడమండలంలో ఎక్కడో మారుమూల చోట, ఈ మధ్యలో ఎక్కడా లేరని కాదు. ఏ శిష్యుడికి ఏ గురువుతో ఎక్కడ సంబంధం తల్లిదండ్రులు ఏం చెప్పలేదు. ఎందుకురా భావన, ఆ పూరిలో ఉంటారు కదా మన దగ్గరలోనే, లేదా భువనేశ్వర్లో ఉంటారు, ఒరిస్సా దేశంలో ఆ కటకలో ఉన్నారు, పక్కన ఆ గుడి పక్కన అయ్యగారు ఉన్నారు, ఆయన దగ్గర మంత్రం తీసుకో, లేకపోతే అదిగో అక్కడ ఏదో మఠం ఉంది, ఆ మఠానికి వెళ్ళి మంత్రం తీసుకో. ఇలా తల్లిదండ్రులు కూడాను రికమెండ్ చెప్పలేదు. ఆ పిల్లవాడు అంటున్నాడు, హృదయ చైతన్యం మహాప్రభు, నా హృదయ చైతన్యం ప్రభు అన్న ఆయన అంబికాలో ఉంటారు అని. అంబిక ఎక్కడ? చాలామందికి మాయాపురి వెళ్ళిన వాళ్ళందరూ అంబికా కల్నా వెళుతూ ఉంటారు. కాస్త అక్కడికి దగ్గరే, అందుకని అక్కడ వెళ్ళి దర్శనం చేసి వస్తారు. గౌరనిత్యానందమూర్తులు మనం దర్శనం చేస్తూ ఉంటాం అక్కడ. ప్రభు గౌరీదాస్ పండితేరు శాఖాతే హో కృష్ణ చైతన్య నిత్యానంద ప్రియ జయ హో तार गृहे साक्षात विहे दुईवाय तथा शिष्य गिया यदि आज्ञा पाए यमनट.
గౌరీదాసు పండితులనే ఆయన యొక్క శిష్యుడు ఆయన చైతన్య మహాప్రభువు నిత్యానంద ప్రభువు అంటే ఆయనకు చాలా ప్రియము. ఈయనకు కూడాను చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుకి గౌరీదాసు అంటే ప్రియము. సాక్షాత్తు గౌరీదాసుని యొక్క గృహంలో ఈ నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభులు విహరిస్తూ ఉన్నారు. మీరు ఆజ్ఞాపిస్తే నేను అట్లాంటి గౌరీదాసు పండితుల వారి శిష్యుడైన హృదయ చైతన్యం ప్రభు దగ్గర నేను మంత్రం తీసుకుంటాను అన్నారు. అని ఎవరు అన్నారు? ఈ దుఃఖి అన్న ఆయన పిల్లవాడు అన్నాడు. సరే నాయన ఈయనే అంటున్నాడు ఏమని, యది కహో దూర దేశే జాయి వేకేమని తహతే కే యుక్తి ముయి విచారిను మని దేశవాసి లోక్ బహు గంగా స్నానే చోలే కోనై సందేహో నాయ్ ఏ సంగే గేలే. నాయన మరి అంత దూరం ఒక్కడు ఎలా వెళ్తావరా అని మీరు కనుక అన్నట్లయితే దానికో ఉపాయాన్ని నేను పన్నాను, దానికి ఉపాయం ఆలోచించాను. ఇక్కడి నుంచి చాలామంది గంగా స్నానానికి వెళ్తూ ఉంటారు. మన ఊర్లో నుండి ఇటువైపు నుంచి గంగా స్నానం చేయడానికి వెళ్తూ ఉంటారు. మీకేం సందేహం లేదు, వాళ్ళందరితో పాటు నేను వెళ్తాను. నేను ఒంటరిగా వెళ్ళను, వాళ్ళందరితో పాటే కలిసి వెళ్తాను. మీరు కనుక మోరే ఆజ్ఞా దేహోద్దు హే హయ్యా సదాయి మోరు జతో అభిలాష జన సిద్ధి హాయ్. మీరిరువురు కూడాను ఆజ్ఞాపించినట్లయితే నా అభిలాష వారి దగ్గర తీసుకోవాలనే నా కోరిక నెరవేరుతుంది, సిద్ధిస్తుంది. మీరిద్దరూ నాకు ఆజ్ఞాపించండి, మీరిద్దరూ నాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని తల్లిదండ్రుల్ని కోరుతూ ఉన్నారు మన ఈ దుఃఖి అని ఆయన. సునియా పుత్రేర వాక్యం ఆనంద హైలో పాయిలో ప్రభు ఇచ్చామతే పుత్రో అనుమతి దిలో. సరే, వీళ్ళిద్దరు కూడా ఆ మాట విన్న తర్వాత ఆనందంగా వాళ్ళే నా ఒక పిల్లాడు, ఇంతమంది పిల్లాడు పోయారు, ఈ పిల్లవాడు ఏమైపోతాడో ఏమో, ఈ పిల్లవాడు అంటూ ఈనాడు తల్లిదండ్రులు అందరూ కూడాను పరిస్థితి అక్కడ లేదు. వాళ్ళిద్దరూ కూడా ఆనందంగా మరి ఆ పిల్లవాడిని పంపించారు గురువు సేవ చేసుకోవడానికి, మంత్రదీక్ష తీసుకోవడానికి. ప్రభు ఇచ్చామతే పుత్రో అనుమతి ఇదిలో. సరే, మహాపురుషు ఇష్టం అనుకుంటానే అని భావించిన వారే ఇరువురు కూడాను పుత్రుడు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. విదాయ హొయ్యాలంబిక నగరే హృదయ చైతన్యోదయకియా హృష్టతారే. తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకొని ఏదో ఒక గంగా స్నానానికి వెళ్ళే భక్తులందరితో పాటు నడుచుకుంటూ పాదతారులే అన్నాడు. అలాగా మరి ఆ గౌడ దేశంలో ఉన్న గంగ ప్రవహిస్తూ ఉన్నది. మన యొక్క మాయాపుర తీరంలోనే, గంగా నది తీరంలోని అంబికా కల్లా కూడాను ఆ చెరువులోనే ఉన్నది. ఆ విధంగా అలా వెళ్ళి మన చివరికి ఆ యొక్క గౌరీదాస్ పండితుని యొక్క శిష్యుడైన హృదయ చైతన్య మహాప్రభు చెంతకు చేరుకున్నారు. పిల్లవాడిని చూచి ఆయన అడుగుతున్నారు, జిజ్ఞాసిల కీనాం ఆయల కీ కారణే సుని నివేదిల సబు ప్రభురచరణే. నాయనా, నీ పేరేంటి? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏ కారణం చేత వచ్చావు? ఆయన అంతర్యామి అయినప్పటికీ కూడా అడిగి తెలుసుకొని సుని నివేదిల సబు ప్రభురచరణే. ఆయన చాలా వినయంగా ఆ గురువుగారితో తన వివరణ అంతా చెప్పాడు. తన గ్రామము, తన పేరు, తన తల్లిదండ్రులు, తన అభిలాష అంతా కూడాను గురువుగారికి విన్నవించారు మన దుఃఖి. హృదయ చైతన్య హృదయ ఉపదిలు దుఃఖీనాం పూర్వే కృష్ణదాసనాం తుయిలో. నాయనా, చాలా దయా పరవశుడయ్యా గురువుగారు, నీ పేరు దుఃఖి కాదు నాయనా. ఎంతమంది ఉంటారు జీవులు ఈ విధంగా గురుచారణాశ్రయం పొందడానికి, మరి తల్లిదండ్రుల అనుమతి తీసుకొని భవదారాధన చేయడానికి గురువు దగ్గర మంత్రం ఇచ్చిన దూరం నువ్వు నన్ను వెతుక్కుంటూ నా గురువు అని అనుకుంటూ వచ్చావు. నువ్వు దుఃఖివి కాదు, దుఃఖి నాడు కృష్ణదాస్ అయ్యాడు. నేను దుఃఖీ కృష్ణదాస్ అని పేరు పెడుతున్నాను అన్నాడు ఆయన. శ్యామానందనాం వ్యక్త హవే బృందావనే. తర్వాత నువ్వు
శ్యామానంద ప్రభువుగా నువ్వు కీర్తింపబడతావని కూడాను ముందే చెప్పేశాడు ఆయన. జానాయిలో భంగి తేజానిలో విజ్ఞగని దుఃఖి కృష్ణదాస నామ హయ్యా విదితు. ఇవాళ దుఃఖి ఏమయ్యారు అని పిల్లవాడు కృష్ణదాసుగా ప్రసిద్ధుడయ్యాడు. నిజిష్ట సేవాయ హొయ్యలో నియోజితో, తనకు ఇష్టమైన సేవనిలో నియుక్తం చేశాడు గురువుగారు. హృదయ చైతన్య ఠాకూరు ప్రేమమోయ్ సేవాయ హొయ్యలు మహాప్రసన్న హాయ్. ప్రసన్న హృదయ పిల్లవాడు చేసే సేవకు చాలా సంతుష్టుడై హృదయ చైతన్య మహాప్రభు ప్రేమమయుడు చక్కగా సేవాయ హొయ్యలు మహాప్రసన్న హృదయ. పిల్లవాడు చేసే ఆ దుఃఖీ కృష్ణదాస్ చేసే సేవకి ఆయన చాలా సంతృప్తి అయి శిష్య కొయి ప్రభుపతి కొయ్యలో సమర్పణ్ శ్యామానందేరు హొయ్యలో వంచిత పూరన్. శిష్యుని చేసుకొని మహాప్రభుకి నీవాడు అని గురువుగారు ఏం చేస్తారు, శిష్యుని చేసుకున్న తర్వాత భగవత్ సేవలో నియుక్తపరుస్తారు. అది గురువు చేసే పని. శ్యామానందుని యొక్క వాంఛ తీరింది. గురువుకి ఏదైనా వస్తువు ఇస్తే అది భగవంతునికి అర్పిస్తారు. అలానే మనం గురువుకి అర్పింపబడితే గురువు మనని భగవంతుని సేవకుని చేసి దాసునిగా తీర్చిదిద్దుతారు. శ్యామానందే అనుగ్రహ కొరి కిచు దినే ఆజ్ఞాతిలో శీఘ్ర కొరి జహో బృందావని. సరే, అక్కడ హృదయ చైతన్య గురువు దగ్గర ఆ శాస్త్రాలను చదువుకున్నాడు కొన్ని. తర్వాత ఏమో శిక్షా గురువుగా అన్నీ ఏం చేయాలి, ఎలా ఉండాలి అన్ని విషయాలను కూడా ఉండి కొన్నాళ్ళు అక్కడ ఉన్న తర్వాత అతన్ని బృందావనానికి పంపించారు మన హృదయ చైతన్య ప్రభు గారు. సుని వాక్య వ్యాకుల హొయ్య నివేదాయ్ నికటిత కివే ప్రభు ఏ ఆజ్ఞా. हृदय चैतन्य पुनः कोरी आलिंगन प्रेमाविष्ट होయ్య కహే జావు బృందావన్. నైనా నువ్వు బృందావనం వెళ్ళవలసింది అని ఇప్పుడు చెప్పంగానే చాలా తీవ్రమైన దుఃఖపడ్డాను. నేను గురువుగారు నుండి నేను విచ్ఛేదాన్ని పొందుతున్న వియోగాన్ని పొందుతున్నాను, బృందావనం వెళ్ళమంటున్నారు, నేను ఆయన సేవ చేసుకుందామని ఆయన దగ్గర ఉండాలని నేను వచ్చాను, మరి నన్నేమో బృందావనం వెళ్ళామని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు అనగానే చాలా బాధపడుతున్న ఆ పిల్లవాడిని హృదయ చైతన్య ప్రభు మళ్ళా తీవ్రంగా దగ్గర తీసుకొని ఆలింగనం చేసుకొని ప్రేమావిష్టువి, నాయన బృందావనం వెళ్ళు అని. గురువుగారు ఏమైనా తప్పు చెప్తారా? ఆయన దీర్ఘదర్శి మహాత్ములు, ఇంకా అతన్ని ఎంత గొప్పవాడిని చేయాలనుకున్నారో ఏమో. మరి శ్యామానందకైతే అది ఆ పిల్లవాడు దుఃఖీ కృష్ణదాస్కి అయితే తెలియదు కాబట్టి చాలా బాధపడుతున్నాడు. నేను గురు విచ్ఛేదం పొందుతూ ఉన్నాను, బృందావనం వెళ్ళాలంటే ఆనందమే, కానీ నువ్వు వెళ్ళవలసింది బృందావనం అని ఆజ్ఞ ఉన్నది. అయ్యో నేను గురుగారు దూరం అయిపోతున్నాను బాధతో విలపిస్తూ ఉన్నాడు దుఃఖీ కృష్ణదాస్ బహు క్రందన కొరియా హొయ్యల విదాయ ప్రభు పదే ప్రణమియ. చాలా దుఃఖంతో సెలవు తీసుకొని బృందావనానికి ప్రయాణమయ్యాడు. ప్రభు నిత్యానంద చైతన్యరు దర్శనే ఊతలిలో ప్రేమ శ్రుధారాదునయని. సరే, అక్కడి నుంచి బయలుదేరి గౌడమండలం అంతా దర్శనం చేసి ఆ యొక్క నిత్యానంద ప్రభు లీలాస్థలాన్ని అన్నీ దర్శిస్తూ అలా అయిన తర్వాత ఆవిడని చూసి ప్రేమాశ్రుధారలు విడుస్తూ ఏడుస్తూ విలపిస్తూ కొరియా విలాప బహుభూమి ప్రణమిలో ప్రభు పరికరస్థానే విదాయ హైలు నవదీపాది స్థాన కొరిల దర్శన సర్వత్ర మాగిల ప్రేమ భక్తి మాదన్ గౌడమండల బలి కరయే ఫుత్కార్ మూకు కహే పడయ अश्रुधार. नित्यानंदाद्वैत चैतन्य परिकर लईते से सब नाम कांध निरंतर. प्रभु के प्रार्थना पुनः करे बारे बारे गौड़मंडल कृपा करो हमारे. महान तेर मनोवृत्ति बुझे कोनो जौन प्रसंगेर कहे गौड़ प्रार्थना कारण. గురుగారి దగ్గర సెలవు తీసుకొని మార్గ మధ్యంలో ఇవన్నీ కూడా దర్శించేస్తూ మహాప్రభు నిత్యానంద ప్రభు లీలాస్థలాలు నవదీపం రావడం, ఆ భూమినంతా పెంచి గౌడమండలం అని ఆయన గట్టిగా కీర్తిస్తూ గౌడమండలంని ఆ మహాప్రభు లీలని స్మరిస్తూ చింతిస్తూ మహాప్రభు ఎంతోమంది భక్తుల్ని నామాన్ని స్మరిస్తూ
విలపిస్తూ విలపిస్తూ ఆ గౌడమండలం అంతా పరిభ్రమణిస్తూ ఆయన విలపిస్తూ ఆయన విహరిస్తూ ఉన్నారు. గౌడమండల చింతామణి సభికాయ్ గౌడ కృపాయ్ సర్వవంత సిద్ధి హాయ్. గౌడమండలం చింతామణి భూమిని అంటారు. గౌడమండలం కృప ఉన్నట్లయితే సర్వవంత సిద్ధిస్తుంది అని గ్రంథకర్త చెబుతూ, నరోత్తమ ఠాకూర్ వారు పూర్వం నరోత్తమ ఠాకూర్ రాసిన గానాన్ని ఈ గ్రంథకర్త ఇక్కడ సందర్భానుసారం ఆ గౌడమండలాన్ని యొక్క మహత్యాన్ని కీర్తిస్తూ ఉన్నారు. అది మనం చదువుకుందాం. గౌరాంగేరో దుటిపదా జారో ధానో సంపదా సిజనే బా కోతి రస సార్ সিজানে বা কতি রসসার গৌরাঙ্গ মধুরা লীলা যার কন্যে প্রবেশিলা হৃদয় নির্মল বেহলতার যে গৌরাঙ্গের নাম লয় তার হয় প্রেমোদয় তারে মুই যাও বলিহারি তারে মুই যাও বলিহারি গৌরাঙ্গা গুণেতে ঝুরে নিচ্চলীলা তারে স্ফুরে সে জানাবা কতি অধিকারী সে জানাবা কতি অধিকারী গৌরাঙ্গের সঙ্গী গণে নিত্য সিদ্ধ করে জানে গৌরাঙ্গের সঙ্গী গণে নিত্য সিদ্ধ করে জানে সে যায় ব্রজেন্দ্র সুতপা সে যায় ব্রজেন্দ্র সুতপাস শ্রী গৌড়মণ্ডল ভূমি যেবা জানে চিন্তামণি তার হয় ব্রজভূমে বাস गौड़ प्रेम रसान्नवे सीतरंग जेवा डुबे से राधा माधव अंतरंग गृह वावनिते थाके हा गौरांग बोली डाखे नरोत्तमा मागे तारो संग नरोत्तम मागे तारो संग. ఈ పాటకి మనం ఇక్కడ అర్థం చెప్పుకుందాం. గౌరాంగేరో దుటి పద జారదన సంపద. గౌరాంగ మహాప్రభు యొక్క శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పాదపద్మలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి సంపదలో, ఎవరికి ధనమో, ఎవరికి సర్వస్వమో అతడు భక్తి రససారాన్ని తెలుసుకున్నవాడి కింద లెక్క. ఎవరు తన ధనముగా, తన సర్వస్వముగా, తన సంపదగా మహాప్రభు పాదపద్మలే స్వీకరించాడో, శిరోధార్యం చేస్తున్నాడో, భావించాడో, సేవిస్తూ ఉన్నాడో అతడే భక్తి రస సారాన్ని తెలుసుకున్న వాడు. గౌరాంగో మధుర లీలా జార కన్నే ప్రవేశిలా హృదయ నిర్మల బేలోతార్. గౌరాంగ మహాప్రభు యొక్క మధురమైన లీల ఎవరి యొక్క కన్నరంధ్రములలో ప్రవేశించిందో అతని హృదయం నిర్మలమైపోతుంది. అతడు తన్మయుడైపోతాడు. যে গৌরাঙ্গের নামলয় তার হয় ప్రేమోదయ. ఎవరు గౌరాంగుడి నామం చెప్పగానే ప్రేమోదయం అవుతుందో తారేమోయి జావు బలిహరి, అతనికి నేను జయధ్వనిస్తూ ఉన్నాడు. అతని మహాప్రభు నామం చెప్పగానే ఎవరు ప్రేమోదయంతో తన్మయులవుతున్నారో వారి సాంగత్యాన్ని నేను కోరుకుంటున్నాను, వారికి నేను జయధ్వనిస్తున్నాను, వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను అంటున్నారు నరోత్తమ ఠాకూర్ వారు. గౌరాంగేర్ గుణితే జురే గౌరాంగ గుణితే జురే నిచ్చలీలా తారే స్ఫురే సే జన బకతి అధికారీ సే జన బకతి అధికారీ. గౌరాంగ గుణాలను ఎవరైతే జురుతున్నాడో, ఎవరైతే గ్రోలుతూ ఉన్నాడో
నిత్యలీల తారెస్పురే. అతనికి రాధాగోవిందుల నిత్యలీల లేదు, గౌరాంగుని యొక్క నిత్యలీల స్ఫురిస్తుంది. సిధనాభకతి, అతను ఒక్కడే భక్తికి అధికారి. గౌరాంగేరో సంగి గణి నిత్య సిద్ధ కోరి జని సేజాయి బ్రజేంద్ర సుతపాస్. గౌరాంగుని యొక్క సంగులు ఎవరైతే ఉన్నారో, అంటే గౌరాంగునితో ఎవరైతే కూడి ఉన్నారో, గౌరాంగ మహాప్రభుని ఆశ్రయించి ఎవరు ఉన్నారో, గౌరాంగ మహాప్రభు పార్షదులు ఎవరైతే ఉన్నారో, గౌరాంగ మహాప్రభు ఆనుగత్య ఎవరైతే చేశారో, గౌరాంగ మహాప్రభుని ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో, గౌరాంగ మహాప్రభుకి ఎవరైతే భక్తులైతే ఉన్నారో వాళ్ళందరూ నిత్యసిద్ధులని ఎవరైతే తెలుసుకుంటాడో, వాళ్ళిద్దరు నిత్యసిద్ధులు, వాళ్ళ ఎల్లప్పుడూ మహాప్రభుతో ఉన్నవారనిగా ఎవరైతే గ్రహించారో, ఎవరైతే తెలుసుకున్నారో, ఎవరైతే ఆ రియలైజేషన్ అయ్యారో, అతడు తప్పక మన బ్రజేంద్రనందన పాస్, బ్రజేంద్రనందనైన కృష్ణుని చెంతకు వెళ్తాడు. అంతే. అందుకనే మహాప్రభు లీలలో వచ్చిన వాళ్ళందరూ కూడాను కృష్ణలీలలో వచ్చిన వాళ్ళే మహాప్రభు లీలలో మళ్ళా వచ్చారు. గౌడ మండల భూమి జీవజాని చింతామణి. గౌడమండల భూమి ఎవరైతే చింతామణి సదృశమైందిగా ఎవరైతే తెలుసుకుంటారో, తారహై వ్రజభూమి వాస్, వాళ్ళకి వ్రజభూమిలో భూమి యందు నివాస యోగ్యత లభిస్తుంది, అధికారం లభిస్తుంది. గౌడ ప్రేమ రసాన్నవే సీతరంగే జివాడువే శ్రీరాధా మాధవంతరంగ శ్రీరాధా మాధవంతరంగ. గౌర ప్రేమ రసార్ణవంలో ఎవరైతే గౌరాంగ మహాప్రభు రస సముద్రంలో, రసామృతంలో ఎవరైతే ఆ తరంగములలో ఎవరైతే మొలకలేస్తూ ఉంటారో అతడు రాధామాధవుల యొక్క అంతరంగుడు అయి ఉన్నాడు. గృహే వేవనైతే తాకే హా గౌరాంగ బోలిగిడాకే. వాడు గృహంలో ఉన్నాడా, వనంలో ఉన్నాడా, ఎక్కడున్నాడా లేదు, ఎక్కడున్నప్పటికీ గౌరాంగుని నామమును ఎవరైతే కీర్తిస్తూ ఉన్నాడో, నరోత్తమ మగేతారో సంగ్. నరోత్తమ ఠాకూర్లు ఈ నరోత్తముడు వాళ్ళ సాంగత్యం కోరుతూ ఉన్నాడు. ఎవరైతే గౌరాంగ మహాప్రభుని ప్రేమిస్తారో, గౌరాంగుని అంటే ప్రాణం ఇస్తారో, గౌరాంగునికి హృదయం ఇచ్చారో, మనసిచ్చారో, ఆత్మసమర్పణ చేశారో వాళ్ళందరికీ ఆత్మీయులు లాంటి వాడు. వాళ్ళందరినీ కూడా యొక్క సాంగత్యాన్ని కోరుతూ ఉన్నాడు ఈ నరోత్తముడు అంటూ నరోత్తమ ఠాకూర్ వారు ప్రార్థనలో ఇక అని గౌడమండలాన్ని చెబుతూ, గౌడ భక్తుల గురించి చెబుతూ, మరి గౌడ ప్రేమల గురించి చెబుతూ, గౌరాంగ ప్రేమల గురించి చెబుతూ ఈ కీర్తన రాయడం జరిగింది. ఏచే బహు మహంత గౌడేర గుణగాయ్ శ్యామానంద గౌడ భూమి సతతోధ్యాయ్ ప్రభు ఆజ్ఞామతే అతి ఉత్కంఠితమోన్ బహుతీర్థ దేకి శీఘ్ర గెల బృందావన్. ఇవన్నీ వచ్చావు కదా, ఇక్కడన్నీ దర్శనం చేసుకొని మహాపురు లీలాస్థలం దర్శనం వెళ్ళమని గురుగారు ఆజ్ఞ ఇచ్చారు. కారణంగా ఈయన అవన్నీ దర్శనం చేసి అన్ని తీర్థ భ్రమణాన్ని చేసి ఆ లీలాస్థలాన్ని, మహాప్రభు లీలాస్థలాన్ని, నవదీప ధామాన్ని, నవదీపముల్ని, ఇంత ఇతర మహాప్రభు భక్తుల యొక్క లీలాస్థలాన్ని వాటన్నింటినీ కూడాను పరిభ్రమించి బృందావనానికి వెళ్ళారు మన దుఃఖీ కృష్ణదాస్. బృందావనే గియా కొరే అపూర్వ సాధన్ దేకితే సబార్ జుడాయ నేత్రమన్ శ్యామ సుందరేర్ మహానంద ధర్మాయలో. శ్యామానందనా పునః బృందావనే హైలో. సరే, బృందావనం వెళ్ళారు. అక్కడ అపూర్వమైన సాధన చేయడం మొదలెట్టే అందరూ చూచి వైష్ణవులు ఆయన చాలా మెచ్చుకునేలాగా ఆయన ప్రవర్తించేవారు. మనకు ఒక చోట నుంచి ఒక చోటకు వెళ్ళాలంటే ఎక్కడుంటాము ఏంటి భిన్నమైన ఆలోచనలు చేస్తాం. మహాత్ములు చూడండి, ఆయన ఎక్కడో ఉన్నారు, ఎక్కడో గురువుగారిని పొందారు, ఎక్కడో బృందావనం వెళ్ళారు. మనం ఏదో 4 మాటల్లో చెప్పేసుకుంటున్నాం, కాసేపు ఒక పావు గంటలో అరగంటలో చరిత్ర అంతా. ఒక వ్యక్తి గృహత్యాగం చేసి తల్లిదండ్రుల ఆజ్ఞ తీసుకొని, తల్లిదండ్రుల అనుమతి తీసుకొని, తల్లిదండ్రుల యొక్క కోరిక మీదట గురువుని చెందడం, అక్కడ ఉండి సాధన భజన చెందడం. ఇవాళ ఒక వెళ్తే అప్పుడు లెటర్స్ రాయడం కుదరదు, ఫోన్ చేయడం కుదరదు, ఎలా ఉన్నాడు ఏమిటో ఆందోళన పిల్లవాడుకుంటుంది. ఇవాళ ఎంత ఎన్ను ఉన్నప్పుడు కూడాను నిరంతరం ఆవేదన చెందుతూ ఉన్నారు. మరి అక్కడ పిల్లవాడు ఏమైపోతున్నాడో, వెళ్ళాడో లేదో, ఏం తిన్నాడో ఏమో, ఎక్కడ చేరుకున్నాడో లేవో, ఎలా ఉంటున్నాడో ఏమో, ఇంత చింత. మరి ఆ మహాత్ములు, ఆ తల్లిదండ్రులు ఎలాంటి వారు, ఆ గురువులు ఎలా చూసుకునేవారు, ఆ వెళ్ళిన శిష్యుడు ఎలాగ
ఎలాంటి సాధన భజన సంపత్తి కలిగి ఉన్నారు. మరి అందుకనే మహాత్ములు సాధన భజన విషయం చాలా మనం అనుకునే కాదు, కసేపట్లో అంతా సినిమా చూసేసినట్టు ఇదంతా చెప్పేసుకొని వెళ్ళేది కాదు. ఎంత కష్టమైన విషయం. అక్కడి నుంచి ఆయన బృందావనం వెళ్ళాడని ఉత్తనే చెప్పేసుకున్నాం. గోడమండల ప్రదక్షిణ చేశాడంటే మనకు 15-20 వేల రూపాయలు కావాలి. ఆయన ఎలా తిరిగాడు, ఎన్ని రోజులు తిరిగాడు, ఎక్కడ తిన్నాడు, ఏం చేశాడు, ఎలా ఉన్నాడు, మనం వారి చరిత్రని ఆస్వాదిస్తున్నామంటే మనం చాలా లోతుగా ఈ సాధన భజన వెళ్ళేట తిరిగేట వెళ్ళిపోయేట బృందావనం వెళ్ళేట అంత తేలిక. ఇవాళ అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎంత ఇబ్బందులు పడి వెళ్ళాలి, అందులో పాదచారులై వెళ్ళాలి, ఎక్కడ ఏ ఇబ్బంది కలుగుతుందో ఏమో. మరి నదులు దాటాలి, పర్వతాలు దాటాలి, మరి అడవులు దాటాలి, మరి ఏమో ఎక్కడ పడుకుంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. ఒకరోజు వెళ్ళేది కాదు. ఇక్కడి నుంచి బృందావనం నుంచి మరి కలకత్తా నుంచి 24 గంటలే ట్రైన్ పడుతున్నప్పుడు అంత స్పీడ్గా వెళ్ళే ట్రైను మరి పాదచారులై మరి వెళ్తున్నారు అంటే ఎలా వెళ్ళారు ఆ మహాత్ములు బృందావనం, ఎలా చేరుకున్నారు. వెళ్ళిన తర్వాత ఆ బృందావనంతో కూడాను ఆనాటి కాలంలో అదంత పెద్ద జంగల్, అక్కడ కూడాను ఎక్కడా కూడాను సరిగ్గా ఎక్కడుండాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. మరి ఎలా వెళ్ళగలిగాడు? అంతా కూడా భగవద్ నిర్ణయం చేత గృహత్యాగం చేసిన వ్యక్తి. భగవద్ ఆశ్రయంలో భగవంతుడే అన్నీ ప్రేరేపిస్తూ ఉంటాడు, ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఆ విషయం మనకు అర్థం కాని విషయం, అది మన బుద్ధికి అగమ్యమైన విషయం. ఎందుకంటే అసలు ఈ విధానమంతయు కూడాను ఆ మహాప్రభు కనసైలలో కృష్ణ యొక్క కనసైగల్లో జరుగుతూ ఉంటుంది వాళ్ళ ప్రయాణం. మనం ఎందుకంటే భగవంతుని మీద డిపెండ్ అయిన వాళ్ళం కాము కాబట్టి మన ప్రయాణం అంతా కూడాను అక్కడ ఏమీ ఎటర్నల్గా ఏం జరగదు. ఇదంతా ఎటర్నల్గా జరుగుతున్న ప్రయాణం. కాబట్టి ఈ గురువుని ఆశ్రయించడం ఇది ఏదో ఉత్తిరే అలా ఏం కాదు. ఇక్కడ చాలా చాలా లోతైన విషయం ఉన్నది, ఎంతో బర్నింగ్ ఉన్నది, అతనిలో ఎంతో బర్నింగ్ ఉన్నది. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, గురువుని ఆశ్రయించారు, ఎంతో గొప్పగా గురువుని మెప్పించారు. గురువుకి ఆజ్ఞ తీసుకొని గౌడమండలం అంతా ఎంత బర్నింగ్లో ఆయన గౌడ మండలంని దర్శిస్తూ విలపిస్తూ ప్రబ్రహ్మిస్తూ మరి ఉన్నారు. అక్కడి నుంచి బృందావనం బయలుదేరారు గురువు ఆజ్ఞ తీసుకొని. ఉత్తిరేలా నడుచుకుంటూ వెళ్ళాడు, హాయిగా సెల్ ఫోన్ చూసుకుంటూ ఎంత విలపిస్తూ పరిగెడుతూ వెళ్ళాడు. రఘునాథ్ దాస్ గురించి మనం వింటాం, ఎన్నో రోజులు వెళ్ళాల్సింది తక్కువ రోజుల్లో వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళగలిగాడు? ఏం తక్కువైంది ఆయనకి? అంత విలపిస్తూ మహాప్రభు చరణముల చెంతకు వెళ్ళడం జరిగింది. ఆయన పూరీధామానికి వెళ్ళారు. తన గ్రామం నుండి ఎక్కడో మన ఒరిస్సాలో ఏదో తన సప్తగ్రామం నుండి. ఈ విషయములు చిన్న విషయములేమి కావు. భక్తుల చరిత్రలు ఎంతో మనము బయట చూస్తున్న అంత లోపల కూడా వ్యవహారంలో చాలా దుఃఖములు ఉన్నాయి ఇందులో. కానీ ఎంతో అద్భుతమైన అపారమైన అప్రాకృతమైన విషయం కూడా ఇందులో దాగి ఉన్నది. సరే, ఈ విధంగా బృందావనం చేరుకున్నారు. సింహాలు ఎలుగుబండ్లు తిరుగుతూ ఉంటాయి. మరి అలాంటి బృందావనంలో ఎక్కడ ఉండాలి, ఏం తినాలి, ఎక్కడ పడుకోవాలి, ఎన్ని ఆలోచనలు లేవు. అందుకే కృష్ణుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఒకసారి కృష్ణుడిని మనము ఆశ్రయించి నడుస్తూ ఉంటే గృహత్యాగం చేసిన తర్వాత ఇవాళ మనకు షెల్టర్ బాగుంది, మనకు సేఫ్ అండ్ సెక్యూరిటీగా బాగుంది ఈ మఠమో లేకపోతే ఈ స్థలమో ఈ 4 గోడలో, ఇలాంటి పరిస్థితి ఈనాడు అయిపోయింది. ఇలా కాదు, మనం గృహత్యాగం చేసిన వ్యక్తి మళ్ళీ ఇదేమిటి ఇల్లు వాకిల్లో చేసిన తర్వాత నాకో సెక్యూరిటీ, నాకు ఏర్పాటు, నాకేదో దేనంటే సుఖము, నాకేదో ప్రత్యేకంగా సెక్యూరిటీ, నాకు కరెక్ట్గా టైం కల్లా భోజనం 3 పూట్ల, నువ్వే ఎప్పుడైతే ఆలోచన చేసుకున్నావో ఇంకా నువ్వేం భగవదారాన్ని చేయగలవు? అసలు ఆలోచనలోనే తప్పు ఉన్నది. ఇల్లైతే వదిలేశాను కానీ ఇలాగా ఉండొచ్చు, భగవదారం చేయొచ్చు. భగవదారం చేయడానికి కేంద్రం మాత్రమే తప్ప కానీ కేంద్రభూతంగా మన స్థలాన్ని తీసుకోవాలి కానీ నా అనుకూలంగా దాన్ని మలుచుకోకూడదు. భగవద్ ఆరాధనకు అది అనుకూలమైనది. భగవద్ విషయం చెప్పడానికో లేకపోతే భగవత్ ప్రచారం చేయడానికో లేకపోతే నేను గురువుల చెంత ఉండి భగవద్ ఆరాధన చేయడానికో అది అనుకూలమైన కేంద్రం. అంతేగామైనా ఏదో అనుకూలం అంటే అక్కడ నాకు సుఖాన్ని ఇచ్చేది లేకపోతే సెక్యూరిటీని ఇచ్చే కేంద్రం కాదు అది. అలా అనుకున్నట్లయితే అది గృహత్యాగం కాదు, మఠవాసం కాదు. కానీ శమానంద ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు దోమతెర ఉందా, దోమలు కొడుతున్నాయి, గురుగారు ఇస్తారో ఎవరో, మరి ఇక్కడికి వెళ్ళడానికి ఎన్ని డబ్బులు అవుతాయో ఏంటో, ఏ ట్రైన్లు వెళ్తాయో, ఏ బస్సులు వెళ్తాయో, ఎలా వెళ్ళాలో, ఇన్ని 100 ఆలోచనలు చేస్తే ఇంకేం వెళ్ళగలడు? జస్ట్
ఎక్కడికి వెంట వెళ్ళడేమో, పిల్లవాడు కదా, చిన్న పిల్లవాడు కదా, మరి అంటే గంగా నది తీరంలో పెట్టుకుంటూ వెళ్తూ వాళ్ళందరూ ఒకే చోట గంగలో స్నానం చేస్తారని ఎవరు ఎక్కడ చేస్తున్నారో ఎవడో తెలియదు. ఇది వంక మాత్రమే, ఆయన ఒంటరిగానే వెళ్ళాడు. కానీ తల్లిదండ్రులు ఒంటరిగానే వెళ్లకుండా ఎవరో కొంత నలుగురు ఉన్నట్లయితే కాస్త కొంత బాగుంటుంది కదా, దారి తెలుస్తుంది కదా అనే లెక్కలో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ మాట చెప్పాడు, అంతవరకే. సరే ఏమైతేనేమి వెళ్ళడం. చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత కష్టపడి ఉంటాడు, మనకలా కాదు కదా. మరి గురుగారి చెంతకు వెళ్ళిన తర్వాత ఆయన అంతా ఆలింగనం చేసుకొని ఎంత ప్రేమగా, ఆనాడు గురువులు ఎలా ఉండేవారు, శిష్యుడు అలాగే ఉండేవారు, అలా చదువుకునేవారు, అలా మెప్పించేవారు. ఇవాళ ఇటు అటు కూడా కనపడిన చాలా బన్నింగ్గా ఉంటుంది. కాబట్టి ఆయనలో ఆ బన్నింగ్ ఉంది. గురువులు దాన్ని గ్రహించారు, ఆయన బృందావనం పంపించారు. ఆయనకి ఇంకా కృష్ణుని దగ్గరికి చేర్చడం గురించిన ఉద్దేశంతో శ్యామానంద ప్రభు ఇవాళ బృందావనం చేరుకున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత ఏం జరిగిందన్న విషయాన్ని మనం మరలా చెప్పుకుందాం.